హర్రర్ మూవీ అనేసరికి చాలామంది హర్రర్ అంటే ఇప్పుడు వచ్చే మూవీల్లో జనరల్గా నార్మల్గా వస్తున్నాయి, ఏం పెద్ద హర్రర్ అనిపించట్లేదు అని అనుకుంటున్నారు. కానీ త్రిశంకిని అనేది చాలా డిఫరెంట్ హర్రర్ మూవీ అనమాట. సో మన రంజిత్ కుమార్ గారు డైరెక్టర్ చాలా డిఫరెంట్గా తీస్తూ జనాల మధ్యలోకి ఎలా దీన్ని తీసుకురావాలన్న తపనతో ఇంత మంచి మూవీని చేయడం జరిగింది. సో మీ అందరి ఆశీస్సులతో పాటు ఇక్కడ ఉండే బాబు మోహన్ గారు సార్, నమస్తే అండి. ఆయన చెయ్యి ఒక చాలా అంటే ఎంతో అదృష్టం చేసుకుంటేనే కానీ ఆయన సార్తో రిలీజ్ అయిన మూవీలు చాలా సక్సెస్ఫుల్ అయ్యాయి. ఇది నేను చాలా రోజుల నుంచి వింటున్నాను. యాక్చువల్లీ బాబు మోహన్ గారి నుంచి నాకు చిన్నప్పటి నుంచే తెలుసు. సార్ నన్ను గుర్తుపట్టలేదు. ముఖ్యంగా నేను ఒక్క మాట అయితే చెప్పాలనుకుంటున్నానండి. ఎలాంటి మూవీ అయినా ప్రజల్లోకి వెళ్ళాలన్నా, ప్రేక్షకుల ఆదరణ పొందాలన్నా ఒకళ్ళు కారణం అండి, వాళ్ళే మీడియా వాళ్ళు. మీడియా మిత్రులకు శిరస పాదాభివందనాలు చేసుకుంటున్నాను. మమ్మల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. మాలాంటి సినిమా తీసే ఈ సినిమా మీద ఉండే ప్రేమతో ఉండి ఎంతో కష్టపడుతూ ఇష్టంతో ఆప్యాయతో ఇంత పెద్ద సక్సెస్ కోరుకోవాలంటూ మేము ముందుకు వస్తున్నాం. మమ్మల్ని జనాల్లోకి తీసుకెళ్లాలన్నా, మాకు ఒక మంచి గుర్తింపు రావాలన్నా కూడా వీటన్నిటికీ కారణమైనది మీడియా మిత్రులు. దయచేసి మమ్మల్ని జనాల్లోకి తీసుకెళ్తారని మరీ కోరుకుంటున్నాను. ఒక్క చిన్న 100 రూపాయల టికెట్ తెగాలన్నా సరే పబ్లిసిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది నా తరపు నుంచి అయితే నేను చెప్తున్నాను. సో దయచేసి త్రిశంకిని మూవీని అందరూ ఆదరిస్తారని మరీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.